మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మ. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు, దేవాలయాలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడదు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆనందిస్తామో, దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలాగుంటాడు? నీటి గోల నాటబడిన ఆకు వాడు తన కాలం ఫలమే చెట్టు వల్ల అతడు చేరినంత సఫలమగును. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానిస్తుంటామో, దేవుని చెప్తూ నెరవేస్తామో, అప్పుడు ఎలాగంటే నీటి కాలం వరకు నాటబడిన మొక్క ఆకు వాడక తన కాలం ఫలం ఇచ్చినట్లు మరి దేవుడు ఆశ్రయిస్తాడు. కాబట్టి ఇది ఈ వాగ్దానం సహోదరుడా సహోదరి, ఇప్పుడు మనందరం కూడా ధర్మశాస్త్రం మీద ఆనందించాలి, వాక్యాన్ని మనం గౌరవించాలి, వాక్యానుసారం జీవితం మనకు కావాలి. ఆయన మన కోసం మాట్లాడిన దేవుడు ఈ వాక్యం మన కోసం రాయించాడు. కాబట్టి దానించేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవారాత్రులు ఎప్పుడు కూడా దాన్ని దానించి ఉండాలి. అప్పుడు మన జీవితం మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మనం వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని ఇస్తాడు. వాడు వాక్కు వాడక నీటికి నాటబడి మొక్కవారు ఎప్పుడు కూడా తన కాలం మీద ఫలం ఇచ్చినట్టు చేస్తాడు దేవుడు. కాబట్టి దినాన దుష్టుడు ఆలోచన నడక, పాపులు మరి నిలవక, అపహాసం కూర్చుండక ధర్మశాస్త్రం ఆనందించేవాడు ఎప్పుడు కూడా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలుగును గాక. కాబట్టి దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దాన్ని బట్టి మేము ప్రార్థించండి. ఈ దినము ఈ వాగ్దానం ప్రార్థన చేసి మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా కొంచెం ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు నాయన, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతాన్ని రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించి ఆశ్రయించు. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మీరు మాపై కొమ్మరించి మిమ్మల్ని మహింపరచుకోబడుతున్నాం తండ్రి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పనివారితో ఏకీడు అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి. ఎవరైనా బలహీనంగా మెట్లను స్వస్థపరచండి, హాస్పిటల్లో ఐసీలో ఉన్న బిడ్డలు ముట్టని స్వస్థపరచండి, కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి, అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.